వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి ఆయన యొక్క న్యూమరాలజీ లేదా గ్రాఫాలజీకి సంబంధం ఏమైనా ఉందా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వాళ్ళ జాతకాలు వాళ్ళే మాత్రం ఎప్పుడు విశ్లేషించకూడదండి. సంబంధం ఉందండి. ఆయన సిగ్నేచర్ చాలా బాగా ఉంటుందండి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ సిగ్నేచర్. అది సిగ్నేచర్ కావచ్చు లేదా నేమ్ కావచ్చు, దానికి ఆయన మనస్తత్వానికి సంబంధం ఏంటంటున్నాను. అదే నేను చెప్పాను కదండి, సిగ్నేచరు జగన్ గారి సిగ్నేచరు, రాజశేఖర రెడ్డి గారి సిగ్నేచరు చివరిలో అలాగే ఉంటుందండి. ఆయన గారు ఒక ఏదైనా అనుకుంటే బయటికి ఏమన్నా ఎస్ ఓకే అని అనొచ్చు, కానీ ఆయన ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని మాత్రం మార్చే క్వశ్చనే ఉండదు. అలాగే వచ్చిందే ఈ ఆరోగ్యశ్రీ. చాలా ఖర్చు అయిద్దని ఈ ఫైనాన్స్ సెక్రటరీస్ వీళ్ళంతా చెప్పినా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు చేద్దామని చేసుకున్నారు. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారంటే, అది కాక ఆర్ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఆటోమేటిక్గా పేరు సరిగ్గా ఉంటే, స్టార్టింగ్ లెటర్ ఆర్, మీరు కూడా రెహమాన్, వీళ్ళందరూ కూడా మీకు చాలా పాపులారిటీ ఉంది. ఈ ఆర్ అనే పేరు ఎవరు వచ్చినా, రామారావు, రేలంగి, రాజనల్ల, రమణారెడ్డి, రామారావు గారు, ఇప్పుడు రామోజీ గారు, రామానాయుడు గారు, ఇలా ఆరు అక్షరం వచ్చినాయి. రేమాండ్స్, రిలయన్స్, రిన్సోప్, ఇవన్నీ కూడా నా రీసెర్చ్ ప్రకారంగా చాలా బాగా పైకి వస్తాయి ఆటోమేటిక్. దానికి తగ్గట్టుగా పేరు చక్కగా పెట్టుకోగలిగితే కొన్ని ఈ పేరు ఉన్నవాళ్ళు కూడా, రాజనాల గారు దెబ్బతిన్నారు, రంగారావు గారు దెబ్బతిన్నారు. రంగారావు గారిది 22 నెంబర్ ఆటోమేటిక్గా దెబ్బతింటారు. రాజనాల గారిది 31 నెంబర్, ఇది దెబ్బతింటారు. ఇలా కొన్ని, ఇది కూడా 6తో ఉన్నప్పుడు ఉజ్వలంగానే ఉంటారండి. తర్వాత నేము బాగోకపోతే ఎప్పుడైనా కానీ దెబ్బతినొచ్చు. అలా ఒక వెలిగిన నాయకుల మరణానికి కూడా ఈ గ్రాఫాలజీతో కానీ న్యూమరాలజీతో కానీ సంబంధం ఉందంటారా? ఒక్కొక్కసారి అది జాతకం బయటగా కూడా ఉంటుందండి. ఈ సిగ్నేచర్స్ కూడా కొన్ని కారణాలు ఉంటాయండి. అంటే వాళ్ళది ముందు రాసేసిన తర్వాత వెనక్కి వచ్చి పేరు కొట్టేసుకుంటారు, బ్యాక్ వస్తారండి. వాళ్ళ నేమును కొట్టేసుకోవటం వల్ల వాళ్ళు సంపాదించిన నేము ఫేము పోతుందండి. కొంతమంది, చాలామంది ముందు దాకా వెళ్ళి పేరుని వెనక్కి కొట్టేసుకుంటూ వస్తారు సార్. వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు, చాలా బాగా ఉంటారు, తర్వాత ఏదో ఒక స్కాములు ఇరుక్కొని వెనక్కి వచ్చేస్తుంటారు. చాలామంది స్కాములు పేరు చాలామంది కొట్టేసుకుంటుంటారు. కొంతమంది అర్థం కాకుండా రాయాలి అనుకుంటారండి. వాళ్ళ జీవితం కూడా వాళ్ళకే అర్థం కాకుండా ఉంటుందండి. అంటే సంతకం అర్థం అవ్వాలంటారా? క్లారిటీగా ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్, చివరి లెటర్ కూడా క్లియర్గా ఉండాలండి. చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా చివరిలో ఇలా గీసేస్తారు సార్. వాళ్ళంతా ఇప్పుడు సాకేతు ఇలాంటి చోట ఓల్డేజ్ హోమ్లాగా ఉండే కదండి. అంటే ఓల్డేజ్ హోమ్ కాదు కానీ అది సాకేత్ అనేది, ఇలాంటి చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అక్కడే ఉంటున్నారండి. ఎందుకు ఉన్నారంటే చివరి లెటర్స్ సరిగ్గా రాయరండి. ఎవరైనా చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ లెటర్లు బాగా రాస్తారు కానీ చివరిలో ఇదవుతారండి. అందువల్ల చివరిలో రిటైర్ అయిన తర్వాత పిల్లల మీద ఆధారపడటం, వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళని అంత బాగా లెక్క చేయకపోవటం, చివరిలో పెద్ద పెద్ద పోస్టులు చేసిన వాళ్ళు కూడా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవటం, ఇలాంటి లాస్ట్ లెటర్ మీద ఆధారపడటం. లాస్ట్ లెటర్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో వాళ్ళు చాలా వరకు చివరి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. వైఎస్ఆర్ గారి పేరుకి ఆయన జాతకానికి సంబంధం ఎలా అప్లై చేస్తారు మీరు? సార్ రాజశేఖర రెడ్డి గారిది చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. నేను అది ఎప్పుడు చేశాము, అది ఎంత ఇప్పుడు అడిగితే ఇప్పుడు గుర్తులేదు సార్. ఇప్పుడు ప్రజెంట్గా అయితే చేయొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు మాత్రం చాలా బాగా ఉండేది. నేను చూశాను, సిగ్నేచర్ కూడా చూశాను. అప్పుడు 2009 ఆ ప్రాంతాల్లో, అప్పుడు నేను జీటీవీ దీంట్లోనే ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఆయన ఫ్లైట్ ఇది అయిందని అప్పుడు న్యూస్ వచ్చింది, అప్పుడు చేశాను సార్. అది ఇప్పుడు రిమెంబరెన్స్ కొంచెం తక్కువ. మరి ఆయన మరణం అంత అకస్మాత్తుగా, అంత హఠాత్తుగా జరగడానికి కారణం ఏమై ఉంటుందంటారు? జాతకమే అయి ఉంటుంది సార్. జాతకంలో ఉంటుంది సార్. కొన్ని ఈ జాతకంలో దీంట్లో న్యూమరాలజీలోను గ్రాఫాలజీలోను అంత బాగా సూసైడ్ చెప్పొచ్చు అండి. గ్రాఫాలజీలో వీడు సూసైడ్ చేసుకుంటారని తెలిసిపోతుందండి. చాలామంది సూసైడ్ నోట్లన్నీ కూడా చివరిలో డౌన్ అవుతుంటాయి సార్. లెఫ్ట్ నుంచి రైట్కి డౌన్లో రాస్తుంటారండి. నేను చాలామంది తల్లిదండ్రులకి మీవాడు అంటే సూసైడ్ కాదు కానీ డిప్రెషన్లో ఉండటం, తల్లిదండ్రులు కేర్ తీసుకోకపోవటం, వాడు ఏదో నన్ను ఎవరు చూడటం లేదని, కొంతమంది అంటే ఇప్పుడంటే అందరూ గంజాయి తీసుకున్నారు, కానీ మా టైంలో 75-76లో ఒకళ్ళు ఇద్దరు అక్కడక్కడ రిచ్ పీపుల్ తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వాళ్ళు ఇదేదో పెథడిన్ అని ఒక ఇంజెక్షన్ ఉండేది, అది తీసుకోవటం అలా ఉండేదండి. రాజశేఖర రెడ్డి గారి మరణానికి జాతకానికి అదేనండి, అది
మరణానికి జాతకమే ఉండుంటుంది సార్. నేను జాతకం అయితే నేను అంత బాగా పరిశీలించలేదు. చనిపోయిన వాళ్ళ జాతకాలు అంత బాగా నా ఉద్దేశంలో అంత పరిశీలించక్కర్లేదు సార్. అందుకని నేను చూడలేదు సార్. అంటే ఇప్పుడు చూడకపోయి ఉండొచ్చు, ఆయన చనిపోయినప్పుడు. అప్పుడు చనిపోయేది నాకు గుర్తులేదు సార్. నేను ఇట్ ఈస్ అబౌట్ 15 years బ్యాక్. అందుకని నేను చూడలేదండి, నిజంగా చెప్తున్నాను. అప్పుడు అంటే నాకు గుర్తులేదు. ఒక 15 years అయిపోయింది కదండి. నేను అప్పుడు 2009 ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చి చూసిన తర్వాత, నాకు కరోనాలో నేను ఒక 10 రోజులు ఐసీయూలో ఉండొచ్చాను సార్. ఆ తర్వాత చాలా వరకు జ్ఞాపక శక్తి తగ్గిందండి. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్. వైఎస్ జగన్ పేరు లేదా వైఎస్ జగన్ సంతకం రెండింటితో చెప్పండి, అటు న్యూమరాలజీ పరంగా ఇటు గ్రాఫాలజీ పరంగా. జాతకం వైఎస్ జగన్ గారి జాతకం చాలా మంచిది సార్, చాలా మంచిది. ఆయన జాతకం నా దగ్గర ఉందండి. నేను చాలాసార్లు విశ్లేషించాను. అది జగన్ గారు చాలా మంచి 21/12/1972లో పుట్టారండి. 21 అనేది చాలా మంచి నెంబర్ అండి, మంచి పిల్లవాడండి. చాలామంది ఏదేదో రకరకాలుగా ఏదేదో అంటుంటారు, కానీ బై హార్ట్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ మ్యాన్. ఆయన డేట్లో 3 రొళ్ళు ఉన్నాయండి. ఈజ్ ఎ క్రియేటివిటీ, ఇమాజినరీ కెపాసిటీ, జరగబోయే విషయాల్ని విజువలైజ్ చేయగలరు. 2 ఉన్నది ఇమాజినరీ కెపాసిటీ. 1 కూడా 3 1 ఉన్నాయండి. ఇట్స్ వెరీ గుడ్ లీడర్. మన డేట్ ఆఫ్ బర్త్లో 1 అంటే సన్కి సంబంధించిందండి. 1 ఉండటం వల్ల చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి. తర్వాత 7 నెంబర్ ఉందండి. 7 నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ స్పిరిచువాలిటీగా ఉంటారండి. వాళ్ళకి చాలా మెడిటేషన్ చేయటం, దేవుడు, ఇవన్నీ. అందుకనే ఆయన ఎప్పుడు చూసినా కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని అంటారు. తర్వాత 9 నెంబర్ కూడా ఉందండి. డేరింగ్, డాషింగ్గా కూడా ఉంటాడు. 1కి రాజు, 1 అంటే సన్, 9 అంటే కుజుడు, యుద్ధం, సేనాని. అలా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుందండి. టోటల్ చేసినా కూడా 25 అండి. 25 అనే నెంబరు 7 నెంబర్ అండి. 7 నెంబర్ అంటే ఆరోగ్యము, ధ్యానము, పూజ ఇలాంటి అన్నిటికీ ఉంటుందండి. అందువల్లనే ఆయన 7 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చి 6-7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారండి. 3 నెంబర్ ఉండటం వల్ల ఇది ఎడ్యుకేషన్, గురువు అండి. అందువల్లే 14,000 స్కూల్స్ని రిపేర్లు చేయించారండి, సున్నాలు కొట్టించారు, ఫర్నిచరు. అందువల్లే ఆయన 3 నెంబర్ ఉండటం వల్ల విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారండి. డెస్టినీ నెంబర్ 7 ఉండటం వల్ల మెడికల్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. అందుకనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టారండి. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే మన థింకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందండి. జాతకంలో కూడా వీనస్ మెర్కురీ, లక్ష్మీనారాయణ యోగము, వీనస్ మార్స్ కూడా పరివర్తన చెందడం ఉందండి. అందువల్ల చాలా బాగా అవుతుంది. తర్వాత ఎందుకు పడిపోయారంటే, రాహు జూపిటర్ ఎవరికి కలిసినా కూడా జాతకంలో వాళ్ళు సడన్గా చాలా బాగా పైకొచ్చి సడన్గా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సిగ్నేచర్లో కొంచెం బాగాలేదు సార్ జగన్ గారి, వైఎస్ జగన్ గారిది సిగ్నేచర్ కొంచెం మార్చుకోవాలి. అది మార్చుకుంటే ఆయన లైఫ్ చాలా బాగుంటుంది సార్. నేను చాలామందికి నేను చెప్పాను, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి. ఎలా ఉంది ఆయన సంతకం? సంతకం అంత బాగాలేదు సార్. కొంచెం సిగ్నేచర్ కనుక కొంచెం ఎలా మార్చుకోవాలి అది ఆయన అడిగితే చెప్తాను సార్. మీకు చెప్తే ఇప్పుడు అందరికీ పబ్లిక్గా వాళ్ళ విషయాలు చెప్పకూడదు సార్. ఎందుకంటే సంతకం గురించే కదా చెప్పండి. సంతకంలో కొంత మార్పులు చేస్తాను. మార్పులు చెప్పండి సార్. మార్పులు ఇప్పుడు మనకి ఇండివిజువల్గా చెప్పడం కన్నా వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే చెప్పొచ్చు సార్. ఇది ఇక్కడ కట్ చేస్తున్నారు సార్. ఇక్కడ కట్ చేయకూడదండి, కొంచెం ఇక్కడ ఈ వైని కట్ చేస్తున్నారండి. ఆ వైని కట్ చేయకూడదండి. ఈ 2 కట్ చేయకూడదు, కొంచెం ఇబ్బందులు వస్తాయండి. జే మీద గీత లేదండి. జే ఉంది కదండి, జే మీద గీత అనేది జగన్లో జే మీద గీత అనేది కిరీటం సార్. టీకి నేను ఇందాక చెప్పానే, టీ ఎలా కరెక్ట్గా రాస్తే అది కిరీటం అండి. జే మీద ఇది లేదండి. ఆయన అందువల్లనే ఆయనకి ఇంత విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ అమ్మఒడి తల్లి జీవనం ఏదో ఉండే కదా, ఫస్ట్ చేసింది ఆయనే సార్. ఈ 2 నెంబర్లు ఉండటం వల్లే ఆయన క్రియేటివ్లో ఫస్ట్ ఎక్కడా లేని విధంగా విలేజ్ సెక్రటరీలు పెట్టారండి. అది థాట్ అండి, ఆ 2 నెంబర్ విజనరీ. తర్వాత ఆ గీత లేకపోవడం వల్ల ఆయన ఇన్ని పనులు చేసినా ఓట్లు వేయలేదండి చాలామంది. ఆ జే మీద గీత కనుక పెట్టుకోగలిగితేనండి, అకస్మాత్తుగా నేను చాలామందిని చూశానండి, ఒక గీత అలా వస్తుందా అని మీరు అడగచ్చు కదా.
మీరు ఒక మరుగుల ప్లేస్లో ఒక గోడ ఉందనుకోండి, గోడ మీద దగ్గర అందరూ మూత్రం పోస్తుంటారండి. ఆ గోడ మీద ఒక ప్లస్ లాగా రాశారనుకోండి, సిలువలాగా, పోయటానికి భయపడతారండి. లేదు ఓం అని రాశారనుకోండి, యూరిన్ పోయడానికి భయం వస్తారు. ఒక్క గీత ఎప్పుడైనా కానీ మామూలుగా చాలా ఇళ్లల్లో మామూలుగా ఏం ఉండదండి. ఆ క్రిస్టమస్ వచ్చిన తర్వాత దాని మీద ఒక సెలవు పెట్టంగానే ఒక అద్భుతమైన మనకు ఒక దైవ భక్తి ఏర్పడుతుందండి. ఈ గోళ్ళ మీద కూడా మనకి చాలామంది ఓం అని రాస్తుంటారు అక్కడ ఇచ్చేయకుండా. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి వైఎస్ జగన్ సంతకంలో జే అనే అక్షరం పైన గీత లేకపోవడం వల్లే ఆయన ఓడిపోయారు. ఓడిపోలేదు సార్, ఇంత ఇది ఉన్నా సరే ఆయనకి రావాల్సినంత ఓట్లు రాలేదు అన్నారు, అంతే కదా. అవును. కానీ 2024 ఎన్నికల్లో ఆయన నెగ్గుతారని చెప్పి మీరు చెప్పారు, కానీ నెగ్గలేదు. అప్పుడు ఆయన సంతకం అదే, ఇప్పుడు ఆయన సంతకం అదే కదా. మరి అప్పుడు మీరు ఆ విశ్లేషణ చేయలేకపోయారా? చెప్పానండి చాలాసార్లు. మరి నెగ్గుతారని చెప్పారు కదా మీరు. నెగ్గుతారని చెప్పాను, అప్పుడు కూడా చెప్పానండి. గీత పెట్టుకోవాలని, కావాలంటే డివెంట్ చూసుకొని ఉపయోగం ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళకి ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ చాలామందికి నేను చెప్పడం జరిగిందండి. ఆ గీత పెట్టండి, గీత పెట్టండి, గీత పెట్టండి ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్. ఇది ఎప్పుడు వే బ్యాక్ 1980s 70 1560లోనే చెప్తున్నాను సార్. అప్పుడు సపరేట్ అయిన కాడి నుంచి, మన ఆంధ్ర సపరేట్ అయిన కాడి నుంచి ఎప్పుడూ చెప్తానే ఉన్నానండి. ఆ గీత ఇంతవరకు పెట్టలేదు. పెడితే మాత్రం అద్భుతంగా ఇండియా నేషనల్ లెవెల్లో ఈజ్ ద బెస్ట్ లీడర్ అవుతారండి. నేను గ్యారెంటీ ఇస్తాను సార్. తప్పకుండా గీత కనుక పెట్టగలిగితే చాలా 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 నేము ఫేమ్ వస్తుంది. సడన్గా యూ విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. ఓట్లు కానీ ఏమైనా కానీ అద్భుతంగా మారిపోతుందండి. కొన్ని ఇంకొక నెగిటివ్ స్ట్రోక్ కూడా ఉండండి, అది కూడా కొంచెం తీసేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ గీత తీసి కింద పెడితే సరిపోతుంది. ఈ గీత కట్ చేయటము, ఈ వైని ఇలా తీసుకురావటం, ఆయన నమ్ముకున్న దగ్గర ఉన్న వాళ్ళే ఆయన మోసం చేసే అవకాశాలు ఉన్నాయండి. చాలా ఎప్పుడు ఉంటుందండి. ఆయన దగ్గర చాలామంది పనిచేసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవటం, అవన్నీ చేయటం, అవన్నీ చేస్తూ ఉంటారండి. ఆయన బాగా నమ్మిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆయన మోసం చేసే అవకాశాలు. ఈ ఒక స్ట్రోకు, ఆ జే మీద గీత, ఈ గీత కొంచెం కిందకు కొడితే ఈజ్ వెరీ వెరీ గుడ్. నేషనల్ లెవెల్లో లీడర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అలా మోసం చేసే వాళ్ళు ఉన్నారా? ఉంటారు. అదే ఇప్పుడు చేస్తే బాగుంటుందండి. మీరు ఉంటుందండి తప్పకుండా. అక్కడ విషయాలు లీక్ అయ్యే అవకాశాలు, మోసం చేయక్కర్లేదు. ఇట్లా అనుకున్నారయ్యా అని పక్కన వాళ్ళకి పార్టీ వాళ్ళకి చెప్పొచ్చు సార్. అలా కొన్ని లీక్ అయ్యే అవకాశాలు మాత్రం ఈ గీత వల్ల ఉందండి. ఆ గీత కూడా కొంచెం తీసేయాలి. అలా తీసేయటం వల్ల ఒక అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయండి. నేమ్ సిగ్నేచర్ కరెక్ట్ చేస్తే ఒక అద్భుతమైన రిజల్ట్స్. ఇది కొత్తగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన ఇండియాలో దీని మీద అంత బాగా అవగాహన లేదు. మీరు కూడా మా ఫేస్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఒక సర్ప్రైజ్ అవుతున్నాను. ఇది ఈ సిగ్నేచర్ మనకి లేదు, అందువల్లనే మనకి ఇది అవుతుంది. ఇప్పుడు 16th centuryలో అరిస్టాటిల్ ద గ్రేట్, అంటే అలెగ్జాండర్ గారికి గురువు, ఆయన తంబు చూసి మన సైనికుల్ని సెలెక్ట్ చేసేవాడండి. తంబు, అందువల్లే ఆయన ప్రపంచాన్ని జయించగలిగాడు. అవునా, తంబు వల్ల ఇది అవుతుందంటే తంబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ. తంబుని చూసి ఇచ్చేసేవాళ్ళండి. అందువల్లే పర్షియా దేశాన్ని ఇంతవరకు ఎవరు, అంటే పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్, ప్రపంచంలో ఇంతవరకు ఎవరు గెలవలేదండి. ఒక్క అలెగ్జాండర్ ఒక్కటే గెలిచి అలా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. అది బికాజ్ ఆఫ్ ఆ సైనికులు అంత పట్టుదలతో అన్ని దేశాలు తిరిగి అన్ని జయించగలిగారంటే థంబ్. ఆ తర్వాత ఆయన శిష్యుడు ప్లాటో సిగ్నేచర్ మీద బాగా రీసెర్చ్ చేశారు. తర్వాత పైథాగరస్ గారు న్యూమరాలజీ, అంటే ఈ పైథాగరస్ సిద్ధాంతం ఇదంటే ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ న్యూమరాలజీ గురించి ప్రపంచాన్ని తెలియజేసింది, అంటే సైంటిఫిక్గా క్లాసు. పైథాగరస్ చెప్పింది న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం, అది అవునండి. కానీ ఇక్కడ మీరు చెప్పే న్యూమరాలజీ కాదు కదా. అది మీరు చెప్పేది మ్యాథమెటిక్స్ అనుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఈజ్ ఎ మ్యాథమెటిషియన్, పైథాగరస్ ఈజ్ meant and he is mean for the mathematician. నో, అవును, ఆయన మ్యాథమెటిషియన్. అందరికి అంతవరకే తెలుసు అండి. మ్యాథమెటిషియన్ పైథాగరస్ సిద్ధాంతం అనుకుంటారు. ఆయన చాలా సబ్జెక్టులో, ఇప్పుడు ప్రపంచంలో జరిగే సబ్జెక్టులు అన్ని, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఆయన సూత్రాల మీద ఆధారపడింది. ఆయన ప్రపంచంలో ఫస్ట్ న్యూమరాలజీ, జ్యోతిష్యం మీద, ఆధ్యాత్మిక సబ్జెక్టుల మీద క్లాసులు కండక్ట్ చేసి ఒక విశ్వవిద్యాలయం పెట్టాడండి. అది చాలామంది తెలియదు.